ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారా? అయితే మీకు సావే. మా అక్కకి మా మమ్మీ ఏమైనా పని చెప్పిందంటే మమ్మీ తల్లి వచ్చింది, మమ్మీ ఇప్పుడు వచ్చింది అని అంటది. అదే అలా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అనుకో చిట్టుకున్న రెడీ అయి వెళ్ళిపోతుంది. అదేందో మా అక్కకి ఇన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి అయిపోకముందు ఇంకా 10 ఆర్డర్ పెట్టుకుంటుంది. ఆ సక్క వాడనే వాడదు. ఏం చేస్తాం, మా డాడీ పైసలు ఇస్తాడు, మా అక్క వాడుతుంది. నేనే అవలగాన్ని. మా అక్క నెలకి 4-5 జతల బట్టలు కొంటది, కానీ వేసినే వేస్తుంది. ఎందుకు అక్క వేసుకుంటలేవు అంటే ఇవి నాకు ఇష్టం రా, అవి ఓన్లీ అకేషన్కి వేస్తారా అంటది. ఆ అకేషన్ రాదు, ఈమె వేయదు. మా అక్క మస్తు ఫోటోలు దిగుతుంది, కానీ ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టదు. కనీసం వాట్సాప్ డీపీ కూడా పెట్టదు. కానీ ఫోటోలు ఎందుకు దిగుతుంది? నన్ను ఎందుకు దమ్దం చేస్తుంది, దింపురా 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 అని. అర్థం కాదు బ్రో. మా చుట్టాల ఏదైనా ఫంక్షన్ అయితే మా అక్క ఫస్ట్ రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మేము రెడీ అయ్యి కింద పోయి వెయిట్ చేస్తుంటాం. అప్పటికి పాపం మా అక్క రెడీ అయితేనే ఉంటుంది. ఈమె వల్ల ఎన్నిసార్లు ప్లేట్లు ఎత్తే టైంకి పోయినాం తెలుసా? డబ్బును రెడీగా జరా. ఒకప్పుడు మా అక్క ఎక్కడికైనా పోతే అక్క నేను వస్తాక్క, అక్క నేను వస్తాక్క అంటుండే. కానీ ఇప్పుడు మా అక్క ఎక్కడికైనా పోతే నువ్వు అక్క నాకు జ్వరం వస్తుంది అక్క అని అంట. ఎందుకంటే పొద్దున పోతే సాయంత్రం తీసుకొస్తుంది. డ్రైవర్ని క్లీనర్ని తిప్పించుకొని అన్నిటికీ నేనే బస్తలు మోయాల్సి వస్తుంది. కానీ మా అక్క మంచిది. ఇప్పుడు నాకు 1000 రూపాయలు ఇస్తుంది బోనాలకి బట్టలు కొంట. కాలు మొక్కు తీయవా ప్లీజ్. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి ప్లీజ్.